నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్, యూజువల్లీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనుకోవచ్చు, లేకపోతే లా గురించి సరిగా తెలియదు అనుకోవచ్చు. కొంచెం చిన్న వయసులోనే బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 16 to 18 చాలా మంది తెలియక కొన్ని కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్ అలా ఉంది. పోక్సో కేసుల్లో చాలా అబ్బాయిలు ఇరుక్కుంటూ ఉన్నారు, దానికి బలవుతూ ఉన్నారు. అటువంటిది ఒక రీసెంట్ ముంబై హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది సార్, దాని గురించి చెప్పండి. మేడం, ఇది మీరు చాలా కరెక్ట్ చెప్పారు. ఇట్లా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అన్నారు కదా మీరు, అది చాలా కరెక్ట్ పాయింట్ అండి. జస్ట్ బికాస్ ఇది తప్పు అని తెలియక కూడా చాలా మంది మొత్తం జీవితం వాళ్ళది నాశనం అయిపోయి కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండే పరిస్థితికి వెళ్తున్నారు. చాలా మంది ఇవాళ సొసైటీలో చదువుకున్న వాళ్ళకి కూడా పోక్సో కేసు అంటే ఏంటో తెలియదు. ముందుగా పోక్సో కేసు గురించి మనం చెప్పుకుంటూ, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. చిన్నపిల్లలు ఎవరైతే 18 years కంటే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళతోటి ఏదైనా సెక్షువల్ అఫెన్సెస్ అవుతాయి అంటే సెక్షువల్ గా మిస్బిహేవ్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళ అంటే మోస్ట్ స్ట్రింజెంట్ లా ఏదైనా ఉంది అంటే, యాక్ట్ ఏదైనా ఉంది అంటే అది పోక్సో అనే చెప్తాను. నాకు సందేహం లేదు. ఒకటి NDPS ఉంటుంది డ్రగ్స్ ది, దానికంటే కూడా స్ట్రిక్ట్ పోక్సో అని నేను చెప్పగలుగుతాను. బికాస్ మా ఉన్న ఎక్స్పీరియన్స్ లో ఈ పోక్సోలకి బెయిల్ ఇస్తాం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. ఈ కేసు నేను ఒకటి చెప్తాను మీకు. మైనర్ విక్టిమ్ హ్యాడ్ సఫిషియంట్ నాలెడ్జ్ and capacity, had a consensual encounter with accused. Bombay High Court grants bail to POCSO accused. ఇప్పుడు చూడండి, బెయిల్ గ్రాంట్ చేశారు కదా అనగానే బెయిల్ వచ్చేసింది అనుకోండి, ఈయన అనుకోకండి, ఈయన 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు ఆల్రెడీ. ఓకే, ఈ కేసు బ్రీఫ్ ఫ్యాక్ట్స్ నేను చెప్తాను మీకు, వినండి. The affair was launched by a victim's father alleging that his 14-year-old daughter had gone missing for 6 days. She was later found with accused near Juhu Chowpatty, following which the accused was arrested and remained in custody for over 5 years. ఇప్పుడు విక్టిమ్ వాళ్ళ ఫాదర్ అమ్మాయి కనిపించట్లేదు, 14 years old అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తాం జరిగింది. 6 రోజుల తర్వాత అమ్మాయి కనిపించింది. కనిపించిన తర్వాత ఆ అబ్బాయితో కనిపిస్తాం జరిగింది. వెంటనే అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తాం జరిగింది. పోక్సో కేసులో ఇంకోటి ఏంటి అంటే, పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయచ్చు. పిల్లల పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తే ఆ కేసుని తీసేసుకుంటారు, FIR చేస్తారు. పేరెంట్స్ ఆ పాపను అక్కడ చూసారు, ఆ పాప భయంతో సైలెంట్ గా అయిపోయింది. పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఈ అబ్బాయిని 5 years లోపల పెడతాం జరిగింది. డ్యూరింగ్ ద ట్రయల్ ప్రొసీడింగ్స్ డిస్క్రిపెన్సీస్ ఎమర్జ్డ్ ఇన్ విక్టిమ్ స్టేట్మెంట్. ప్రొసీడింగ్ ట్రయల్ జరిగేటప్పుడు లోవర్ కోర్టులో ఈ పాపని అప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసింది అంటే, నా అంతటా నేనే ఇల్లు వదిలేసి ఆ అబ్బాయితో టైం స్పెండ్ చేస్తానికి వెళ్ళాను అని క్లియర్ గా ఆ పాప చెప్తాం జరిగింది. ఇప్పుడు ఇందులో చూడండి, FIR లో ఏమో అబ్డక్షన్ అని పెట్టారు. అబ్డక్షన్ అంటే ఆల్మోస్ట్ లైక్ కిడ్నాప్ అని పెడతాం జరిగింది. ఇక్కడేమో ఎగ్జామినేషన్ లో ఏమో, ట్రయల్ లో ఏమో క్లియర్ గా ఆ అమ్మాయి నా అంతా నేనే వెళ్ళాలని చెప్తాం జరిగింది. అక్కడ డిస్క్రిపెన్సీ క్లియర్ గా వచ్చేస్తాం జరిగింది. మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఆల్సో సజెస్టెడ్ ఎ కన్సెన్షువల్ రిలేషన్ ఆల్దో ఎ విక్టిమ్ వాస్ మైనర్. మెడికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు జనరల్ గా రేప్ కేసు అయినప్పుడు గీకేస్తారు, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని గోర్లు ఇవి. ఇక్కడ క్లియర్ గా మెడికల్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు క్లియర్ గా ఇది కన్సెన్షువల్ రిలేషన్షిప్, దేర్ వాస్ నో ఫోర్స్ అని కూడా చెప్తాం జరిగింది. కోర్ట్ నోటెడ్ దట్ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ had known each other for 2 years prior to the incident and had a relationship. కోర్ట్ క్లియర్ గా నోట్ చేసుకుంటాం జరిగింది ట్రయల్లో దట్ వీళ్ళిద్దరికి ఒక 2 years ముందు నుంచే రిలేషన్షిప్ ఉంది, వీళ్ళు 2 years నుంచి ఒకరికొకరు పరిచయమే అని చెప్తాం కూడా జరిగింది. ఇప్పుడు చూడండి, ఇందులో ఇంత చెప్పిన తర్వాత ఈ అబ్బాయి అప్పటికి 5 ఏళ్ళు జైల్లో ఉండటం కూడా జరిగింది. ఈ పోక్సోలో యాక్చువల్ గా పోక్సోలో అమ్మాయి పర్మిషన్ ఉన్నా కూడా పేరెంట్స్ కనుక కంప్లైంట్ ఇస్తే అబ్బాయిని తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు, పనిష్మెంట్స్ ఉంటాయి. కానీ అదే పోక్సోలో మళ్ళీ కొన్ని రిలీఫ్స్ ఏముంటాయంటే, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద మైనర్, ఆ మైనర్ ఏజ్ ఎంత, వెదర్ యాక్ట్ ఈస్ వైలెంట్ ఆర్ నాట్, జరిగిన ఇన్సిడెంట్ వైలెంట్ గా జరిగిందా లేదా అని చూస్తారు. వెదర్ దేర్ ఆర్ యాంటిసిడెంట్స్ ఆర్ నాట్, అంటే ఏదైనా అటాక్ అట్లాంటివి ఏమైనా జరిగిందా లేదా అని చూస్తారు. వెదర్ ద అఫెండర్ ఈస్ కేపబుల్ ఆఫ్ రిపీటింగ్ ద యాక్ట్ ఆర్ నాట్, అంటే వెదర్ ద అఫెండర్ అంటే ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళు మళ్ళీ అదే యాక్ట్ ని రిపీట్ చేస్తాను కేపబుల్ కాదు, అంటే ఇది 6 days ఉంటుంది జరిగింది అక్కడ. వెదర్ షీ ఈస్ కేపబుల్ ఆర్ నాట్ అన్నది కూడా చూస్తాం జరుగుతుంది. వెదర్ దేర్ ఇస్ ఎ లైక్లీహుడ్ ఆఫ్ థ్రెట్స్ ఆర్ ఇంటిమిడేషన్, అంటే ఏదైనా కొడతాము, ఏదైనా ఫోన్ రికార్డింగ్ లో భయపడిస్తాము, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా అని చూస్తారు. వెదర్ దేర్ ఇస్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ట్యాంపరింగ్ విత్ మెటీరియల్, ఇప్పుడు ఈ అబ్బాయిని బయటకు వదిలినప్పుడు ఏదైనా మెటీరియల్ ట్యాంపర్ చేస్తానికి ఇవన్నీ చూసుకొని బెయిల్ ఇస్తాం జరుగుతుంది. ఇక్కడ ఇవి ఏమి కూడా కనిపించకపోయినా కూడా ఆయనని అబ్బాయిని 5 years జైల్లో పెడతాం జరిగింది. ఈ అబ్బాయికి యాక్చువల్ గా పోక్సో కేసు అని ఉంటది. పోక్సో కేసు
ఏజ్ లో బిలో 18 years old తో నేను ఎఫ్ఐఆర్ పెట్టుకోకూడదు అన్న ఒక నాలెడ్జ్, లీగల్ అవేర్నెస్ నేను చెప్పేది అది ప్రతి వీడియోలో. ఈ అబ్బాయికే గనక ఒకవేళ ఆ అమ్మాయి రిలేషన్షిప్ లో ఉన్నా కూడా ఈ అమ్మాయితో మనం పెట్టుకోకూడదు. 18 ఏళ్ల కంటే తక్కువ అమ్మాయిలతోటి ఫిజికల్ రిలేషన్షిప్ జరిగితే ఆ అమ్మాయి ఏం కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇది పోక్సో కింద అబ్బాయిని తీసుకెళ్లి లోపలేస్తారన్న విషయం తెలియక ఈ అబ్బాయి రిలేషన్ లోకి దిగి ఉంటాడని నేను ఇంటర్ప్రెట్ చేస్తున్నాను. లేకపోతే 2 years నుంచి వీళ్ళు రిలేషన్ లో ఉన్నారు, 6 days ఈ అమ్మాయి కావాలని ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి వెళ్ళింది, వీళ్ళు కలిసి ఉన్నారు. ఈ అబ్బాయికి ఏ మాత్రమైనా కొంచెం నాలెడ్జ్ ఉన్నా తల్లిదండ్రులు తెలిస్తే కంప్లైంట్ ఇస్తారు. మరి పోక్సో కింద ఈ అబ్బాయికి నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా పోక్సో ఇంత డేంజర్ కాబట్టి ఈ అబ్బాయి కూడా ఎంకరేజ్ చేసేవాడు కాదు. ఇంకో 4 years ఆగేవాడు ఖచ్చితంగా. ఈ అబ్బాయికి నాలెడ్జ్ లేదు, లీగల్ అవేర్నెస్ లేదు కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కేవలం లీగల్ అవేర్నెస్ తెలియకపోవడం వల్లనే మీ జీవితాలు కూడా అప్పుడప్పుడు నాశనం అయిపోతూ ఉంటాయి. కాబట్టి మేము ఏదైతే ఇంత కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నామో వీటిని దయచేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇట్లాంటి లీగల్ రెమెడీస్, లీగల్ అవేర్నెస్ మీరు తెలుసుకొని మీకు లేకపోతే మీ పిల్లలకి లేకపోతే మీ అన్నదమ్ములకి ఇట్లాంటివి ఫార్వర్డ్ చేస్తాం వల్ల వాళ్ళకు కూడా చట్టం పట్ల అవగాహన క్రియేట్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.